ఎవరన్నా అడవులలోని ప్రేమలని అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్య. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నైట్ వచ్చేసి 12:25 అయింది. ఈ టైంలో టీకి వెళ్తున్నాం మేము. హైలైట్ అది బైక్ వెహికల్ లేదు, నడుచుకుంటానే. చూడండి లిటరల్ క్రేజీ ఉండొచ్చు. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి వెళ్ళాలి మళ్ళీ కిందకి. దిస్ ఈజ్ మై ఏరియా. ఇట్లా ఉంటుంది మై ఏరియా. మా ఏరియాలో చాలా డేంజరస్ ఏంటంటే పావులు దొరుకుతాయి భయంకరంగా. గైస్ నైట్ 12ంటికి దెయ్యాలు తిరిగే టైంలో టీ అంట. మామూలుగా ఉండదు మనతో. అక్కడ ఉన్నాడు రాజేష్ అన్న, వెళ్ళేసి కలుద్దాం. లిటరల్ క్రేజీ ఉండాలి ఈసారి. చూడండి నైట్ అంత చీకటిగా ఉందా, నాకే గజగజలు ఆడుతున్నాయి. 12:30కి ఇంత డేర్ చేసి టీకి వెళ్తున్నా. మగవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మామూలు విషయం కాదు ఇది. రాజేష్ అన్న వస్తున్నాడు చూడండి. కుక్కగా ఏ ఫోన్ అయితే ఒకసారి రెడీ టైం చూపిద్దాం. ఆపి టైమా క్లోజ్ తెల్లారుజాము 3:30 అయింది. ఎగ్జాక్ట్ ఏంది బాబు ఇది ఎగ్జాక్ట్ టైం 1:30 12:30 ఎగ్జాక్ట్. ఈ టైంలో టీలకి వెళ్తున్నాం మేము. మొత్తం మామూలుగా ఉండదు అనమాట ఈ టైంలో 12:30కి టీలకి. గైస్ నైట్ 12:30కి ఎవడైనా టీకి వెళ్తాడు ఈ టైంలో? మీరు చెప్పండి, మేము ఇద్దరం పోతాం. ఇదేం కొత్త కాదు లేవు సార్. 2ంటికి పోయిన రోజులు ఉన్నాయి, 3ంటికి పోయిన రోజులు. లార్లండి అవ్వదు అక్కడ. ఇప్పుడు మేము దగ్గర 2 కిలోమీటర్లు ఉందా, 2 కిలోమీటర్లు మింగించుకొని మరి అక్కడికి వెళ్ళాలి టీ తాగడానికి మేము డైలీ. ఇబ్బంది లేదు, మాకు వెనమాల 4 వస్తున్నారు చూడండి. మా కళ్ళతో చూడండి కనపడతారు. అనగా జూమ్ది కనపడిద్ది వాళ్ళకి. ఏమో గైస్ మరి ఇది భయపెడుతున్నాను. 12:30 కంటే మా ఇంట్లో చుట్టుతో ఎగరేస్తారు. పట్టిల సౌండ్ వస్తుంది బాబు. లేనిపోయినవన్నీ పెడుతుందా లాగ్ రికార్డ్ చేయని ఈరోజు. జస్ట్ నైట్ టైం. మీరు కూడా ఎవరైనా ఇలా టీకి వెళ్తే నైట్ టైం నాకు ఒక కాంచన 3 సినిమా చూసా. ఇక్కడ కాంచన కనపడుతుంది. నేను దా కంజూరింగ్ చూసా మరి అడిగి చెప్పను బాబు. ఏంటది గైస్? అక్కడ ఏం లేదులే, భయపెడుతున్నాడు పిల్లోడు. అంతవరకు ఏం లేదు ఇంకా. గైస్ ఒక పిల్లోడు ఊపి మీద వెళ్ళాడు ఇప్పుడే పక్కన నుండి. చిన్నగా వెళ్ళండి రీ. అది వాడు వెళ్తున్నాడు చూడండి. కొద్దిగా చిన్నగా వెళ్తే గైస్, కొద్దిగా చిన్నగా వెళ్ళండి బండ్ల మీద వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మనకంటూ ఒక ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంట్లో. గైస్ ఇక్కడ కుక్కలు ఉంటాయి చూడండి. ఒక మహేష్మతి సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఇదిగోండి మీకు చూపిస్తా చూడండి అక్కడ. అదేం లేదులే కానీ ఇప్పుడు మీకు మహేష్మతి కుక్క సామ్రాజ్యాన్ని చూపిస్తా చూడండి. మామూలుగా ఉండదు అనమాట. చిమ్టూలు అందరూ ఒక్కసారి ఫస్ట్లో గట్టిగా ఇచ్చాం కరెంటు. ఇప్పుడు నుండి మన జోలు రావు. ఇదిగో అక్కడ 2
అది అక్కడ ఒకటి, అది అక్కడ ఒకటి, అది అవి 2, మళ్ళీ ఇది ఒకటి వస్తుంది చింటు, దేర్ సీసీ అదొకటి, అది అక్కడ అక్కడ ఉంటాయి 2, అక్కడ ఒక 3, 4 ఉండి, అది అక్కడ ఎరుతున్నాయి ఒక 2. మామూలుగా ఉంటుంది అనమాట వీడితోటి, బేభత్సం అనమాట ప్రతిరోజు మాకు. ఇది పిలుస్తున్నాడు చూడు కనిపించుకోరానికి, కాకపోతే అక్కడ అరుతున్నాయి 2. ఏంది మనుషుల కన్నా నోరులేని జంతువులు విశ్వాసం కల. ఆ మాటగా నేను ఒప్పుకుంటా. సబ్స్క్రైబర్స్ ఇస్ ద గాడ్స్ అండ్ రిలేటివ్స్ అంటారా, నేను వాళ్ళ జోలు కూడా పట్టించుకోను. చూడండి అయిపోయింది అనుకున్నాడు బతుకు. గైస్ అక్కడ 2 కుక్కలు కొనుక్కున్నాయి, ఇప్పుడు వెళ్ళి నా కుక్కలు తొక్కిచ్చినాయి అనుకున్నా, స్పాట్ డెడ్ అనుకున్నాం. కానీ నిజంగా బతికిపోయినాయి, అడిగి రాతో రాసి ఉన్నాయి. ఆనందానికి జస్ట్ మిస్ నరకానికి స్వర్గానికి దాకా ఇల్లు వచ్చినాయి. ఇగో చూడండి, అదిగో సత్తారా వెళ్ళి కొనుక్కోండి. ఇప్పుడు ఆ లారీ కూడా దొక్కిచ్చింటే ఇటు బతుకు అయిపోయేదేమో. అరుతుని అరవడానికి కూడా ఉండే కాదు ఇప్పుడు. గాయస్ ఈ అర్ధరాత్రులు టైం ఎంత అయింది? టైం 1 గంట అయింది కరెక్ట్గా 1 అయింది. అంటే దగ్గర హాఫ్ అన్ అవర్ నడిచాం. తప్పదు మరి, ఏం చేస్తాం, బాడీ ఫిట్నెస్. అందరు జిమ్ములకి వెళ్తారు, మేము నైట్లు డైలీకి వెళ్తాం, అట్లా ఉండదు మాకు. వాకింగ్ అంతవరకే. కొద్దిగా నాకు ఎడిటింగ్ ప్రెస్ ఉంటుంది కదా, ఎక్కువ ఎడిటింగ్ వీడియోలు మనకు కూర్చుంటాయి కాబట్టి కొద్దిగా హెడ్ఏక్ వల్ల నైట్లో నిద్రపోను. జస్ట్ ఒక రిలీఫ్ కోసం ఇలా అలా సరదాగా. గైస్ నైట్ టైం ఎవరైనా వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తున్నా కొద్దిగా జాగ్రత్త చేయవాళ్ళండి. నేను కుక్కలు ఉండే రోడ్లు మీద అనుకుని ఇప్పుడు ఒక లారీ ఆయన తొక్కి పెట్టలేదు పాపం వాటిని. మీలో ఎవరైనా చిన్నగా వెళ్ళండి నైట్ టైమ్స్, హెవీ స్పీడ్లో వెళ్తున్నారు చాలా మంది. మా ఇదిగో ఈ ప్రదేశాన్ని చూడండి ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్గా ఉండిద్దో. ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ ఒకరు కలిశారు, చూపిస్తాం మీకు కూడా. వీళ్ళిద్దరు సబ్స్క్రైబర్స్ ఇప్పుడే అయ్యారు. అండ్ రేపు పొద్దున ఇది ఒకటి ఇప్పుడు కూర్చొని చేస్తాను. మా రాజేష్ మెస్ యూట్యూబర్ ఏనా స్మైలీ హాయ్ ఇవ్వన్నా, బ్యాక్గ్రౌండ్ వేస్తా. గైస్ లిటరల్లీ 2 సబ్స్క్రైబర్స్ 2 సబ్స్క్రైబర్స్ని కలిసా ఈరోజు నేను. అండ్ జెన్యున్గా చాలాసేపు మాట్లాడారు నాతో, చాలా హార్ట్ఫుల్గా మాట్లాడారు. థ్యాంక్ యూ బ్రో, జీవితంలో మర్చిపోలేని మీటప్. అండ్ మీరు ఒక మాట అన్నాడు బ్రో, నాకు అది ఇప్పుడు కూడా మైండ్లో తిరుగుతుంది. బ్రో మీ ఛానల్కి మా వైపు నుండి మేము చాలా సపోర్ట్ అన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్, మీ లవ్కి. అండ్ మా రాజేష్ అన్న ఇప్పుడే అంటున్నాడు అసలు చూడండి అయ్యి అదిగో కాదు నైట్లు తిరగకూడదు అంటాడు. ఈమెయిల్ నాకు ఫోన్ చేసింది నైట్లు పీకెళ్దాం రా అని. నైట్లు తిరగ మళ్ళీ మేము హైలైట్ అది ఏమో గాయస్ ఏమో అర్థం కావట్లా, పిచ్చెక్కుతుంది కొన్ని విషయాలకి. జస్ట్ ఫర్ ఫన్ వరకే, ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోమా. ఈ వీడియో ఫర్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్, డోంట్ ఆఫ్ ఎవరిని హట్ చేయాలని నమ్మద్దు ఆడవాళ్ళని ప్రేమలని. అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్య. ఏదో మహేష్మతి మళ్ళీ అడుగు పెట్టబోతున్నాం రిటర్న్ అనమాట ఇది. దేర్ సీసీ అయ్యో కొట్టాలి కదా చూడండి. ఇప్పుడు దా సైలెంట్గా ఉండి, ఇందాక వెయిట్ని తొక్కిపోయింది. అండ్ అయిపోయింది నేను ఇందాక అనుకున్నా కాదు, పక్కన నుండి వెళ్ళింది లారీ టైర్ అది. జస్ట్ గాయస్ దానికి దీనికి ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ గ్యాప్ ఉండేది, మహా ఇది 2 ఇంచెస్ ఏమో ఉంటుంది. అవును చాలా దగ్గర కదా కుక్కలు ఇక్కడికి, ఒక అక్కడి నుంచి ఎడదాకా ఉండేది అసలు. అవును చాలా వరకు కుక్కలు తగ్గినాయి ఇక్కడ, ఒక ఉన్నాయి. పిల్లలు చాలా కుక్కలు. అండ్ ఇక్కడ చూడండి ఇది మొత్తం వీటి సామ్రాజ్యం అనమాట. అడుగు పెట్టనేమో అడుగు తీనియో చూడండి. యూట్యూబ్ స్టార్ హీరో ఈయన వాటికి అధిపతి ఓనరు. ఈ మంచి ఇది చాలా మంచి, మా మొహాలు చూసి అలవాటు అయిపోయింది వీడికి.
అబ్బో ఇది గంట కూడా వేసుకుంది, గంట కట్టింది ఇది. నాకు అసలుకే భయం, నువ్వు నా దగ్గర రా మాకు ప్లీజ్. గైస్ మొత్తం విన్నుండి లెక్కేద్దాం. 7 నుండి ఇది అన్న మర్చిపోయి మీ బ్లాక్ ఏం తేడా ఉంది, ఇదే కదా. ఇదిగోండి గైస్, దీన్ని గుర్తుపెట్టుకోండి బాగా. ఇది రాజేష్ అన్న మంచి ఫ్రెండ్. ఇది ఎప్పుడు వెళ్ళినా సరే బహువా నిలిగిసిద్ది. ఇప్పుడు ఎందుకు సైలెంట్గా పనుకుంది ఉగ్గలు అసలు అది. అండ్ ఈ 2 ఇవన్నీ మనకి ఫ్యాన్స్ అన్నమాట, డైలీ చూస్తూనే ఉండి. డైలీ చూసే మొహమే కాబట్టి ఏమన్నా అట్లా, లేకపోతే పీకి పాకం పెట్టాను నీ పాటికి. అట్లా ప్యాకెట్ చాలా బిస్కెట్ అదిగోండి వెనక వస్తున్నాయి. నాకైతే లిటరలీ భయం అన్నమాట కుక్కలండి, చాలా భయం. స్టంట్లు చేస్తున్నాడు రాజేష్ అన్న, మామూలు స్టంట్. రాజేష్ అన్న స్టంట్లు చేశాడు ఇప్పుడు ఆ కుక్కల దగ్గర, మామూలు స్టంట్లు కాదు. అండ్ నేను కెమెరాలు ఎలా పడుతున్నా నాకే తెలియట్లేదు. మేము కొద్ది దూరం ఉండాలి, కానీ మనం చెయ్యంత దూరం సాగదు. అండ్ నా కోరిక ఎప్పటికైనా ఒక ఆఫీస్ కట్టించుకొని మంచిగా లైఫ్ సెటిల్ చేసుకోవాలి. రాజేష్ అన్నకు ప్రశాంతంగా నిద్రపోవాలి. నేను చూడండి ఏడా ప్లేస్ లేనట్టు నడు రోడ్డు మీద పనుకుంటుంది ఇది. ఇగో ఇదంతా రోడ్డు, ఈ రోడ్డు మీద పనుకుంటాను చూడండి. ఇది వీటి జీతాలు. మీ ఇంట్లో ఏమైనా కుక్క పిల్లలు ఏమైనా రీసెంట్గా ఏమైనా పుట్టినవి ఏమైనా ఉంటే చెప్పండి. మా రాజేష్ మిస్త్రి చాలా ఇష్టం కుక్క పిల్లలు అంటే, బాగా పెంచుతాడు. నాది నేను ఇస్తా హామీ. చాలా రోజుల నుంచి చూస్తున్నాడు కుక్క పిల్ల కోసం, దొరకట్లేదు. మీ ఇంట్లో కనుక ఎవరైనా ఇంట్లో ఉంటే కామెంట్ పెట్టండి, కుక్క పిల్ల ఒకటి చాలు మాకు. ఇదిగోండి కుక్క, మామూలు లేదు కదా, ఇది అంత నీట్గా. నైట్ 1:30 టైం, కరెక్ట్ 2 అవుతుంది అనుకుంటా. అది 2 ఇప్పుడు ఈ టైంలో అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే చీకటి రోడ్లో వెనక ఫాలో అవుతున్నట్టు సంథింగ్ డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. దేనికో తెలియదు కానీ ప్రతిసారి ఇలా వెళ్ళేటప్పుడు ఫీల్ ఉంటుంది. నువ్వు లే అలా అన్న వచ్చినా చెప్పకూడదు అన్న, దేనికన్నా అంటాం. ఏం లేదు పాస్ బండి ఫోకస్ అక్కడ నేడబడి గజగజలాండి. బాబు ఆ నేడ చూడగానే గజగజలాండి కదా. లిటరలీ ఆ ముందు వెళ్ళే వెహికల్ అవుతుంది, ఆ వెహికల్ నుండి ఇలా షాడో పడుతుంది. బ్యాక్ నుండి లైట్ పడేటప్పుడు ఎదురు షాడో పడేటప్పుడు గజగజలాండి అనమాట. మొత్తం వణికి రాజేష్ అయితే కొంచెం జల్లని పాప నిమిషం ఆడ. ఇంకో వెంకటేశ్వర ఒకడిని రాజేష్ అన్న మార్చలేదు, ఎందుకంటే వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఫోన్లో ఆడతారు, కాపీరైట్లు పడతాయి అని తెలియదు వాళ్ళకి. రాజేష్ ఇక్కడతో వీడియో కంప్లీట్ ఇంకా అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ఇంటి దగ్గరకు వచ్చాం. రాజేష్ అన్న ఇంటి కాక మళ్ళీ రూమ్ వెనక్కి రావాలి. ఈ వీడియో ఇక్కడతో కంప్లీట్. అండ్ నెక్స్ట్ వీడియోతో ఇంకా క్రేజీ వీడియోస్ రాబోతున్నాయి ముందు. ఒక లైక్ చేసుకొని వెళ్ళాలని మాత్రం మర్చిపో, లైక్ చేసి ప్లీజ్.